హాయ్ ఎవ్రీబడి. ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ డ్రీమ్. వాళ్ళ సొంత ఇంటి కల కోసం ఎంతో ప్లాన్ చేసుకుని ఫైనాన్షియల్గా ఎంతో స్ట్రగుల్ అయ్యి సాక్రిఫైసెస్ చేసుకుని ఒక హౌస్ని కొంటారు. ఈ ప్రాసెస్ అంత హార్డ్గా ఉన్నా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేశాక వాళ్ళకి ఉండే హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. అండ్ ప్రాసెస్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడున్న కరెంట్ మార్కెట్లో సో మెనీ ఆప్షన్స్ రావడం వల్ల చాలామంది ఇన్వెస్టర్స్ కన్ఫ్యూజన్లో పడి వాళ్ళ హౌస్ బయింగ్ ప్రాసెస్ని చాలా కాంప్లికేటెడ్ చేసుకుంటున్నారు. ఇవాల్టి వీడియోలో నా ఫ్రెండ్ ద్వారా వచ్చిన ఒక పర్సన్తో నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ని షేర్ చేయబోతున్నాను. ఆ ప్రాసెస్లో ఎలా కొంతమంది ఇన్వెస్టర్స్ కన్ఫ్యూజన్లో ఉంటున్నారో నాకు అర్థమైంది. ఇల్లు కొనాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ హరీష్ పసుపులేటి. వెల్కమ్ టు రియల్ టాక్స్. ఇట్స్ ఆల్ అబౌట్ రియల్ ఎస్టేట్. 1 year క్రితం మా కాలేజ్ ఫ్రెండ్ ఒక అతను వాళ్ళ క్లోజ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి ఉండడం కోసం ఒక 3 to 4 ఫ్లాట్స్ చూస్తున్నారు అని చెప్పాడు. నీ సజెషన్ కావాలి, 2 to 3 గుడ్ ఆప్షన్స్ చెప్పమని అన్నాడు. నాకు పరిచయం చేశాక నేను వాళ్ళ రిక్వైర్మెంట్ ఏం కావాలో తెలుసుకోవడం జరిగింది. కొంత టైం ఇవ్వండి, బెస్ట్ ఆప్షన్స్ నాకు తెలిసిన కొంతమంది బిల్డర్ సర్కిల్స్లో ఎంక్వైర్ చేసి చెప్తాను అని అన్నాను. బట్ ఈ ప్రాసెస్లో అతను నాకు డైలీ 3 to 5 times కాల్ చేస్తూ నాకు అర్జెంటుగా రిక్వైర్మెంట్ ఉంది అని చెప్తూ ఉండేవాడు. సరే, నా క్లోజ్ ఫ్రెండ్కి రిలేషన్ కాబట్టి మా టీంతో సెర్చ్ చేయించి ఒక 5 గుడ్ ఆప్షన్స్ని అతనికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ 5 ఆప్షన్స్ అంతకు ముందే తనకి తెలుసని, ఇవి కాకుండా అక్కడ దగ్గరలో ఉన్న 30 to 40 ఆప్షన్స్ కూడా తను చూశాను అని చెప్పాడు. మరి ఎందుకు ఇవి నచ్చలేదు అని అడిగితే, నేను చెప్పిన 5 ఆప్షన్స్లో 3 షార్ట్ లిస్ట్ చేసుకున్నాను అని చెప్పి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నా అని చెప్పాడు. బట్ నేను అనుకున్న ఆప్షన్సే మీరు చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ తన స్ట్రాటజీ కరెక్ట్ అయిందని చెప్పుకొచ్చాడు. ఐ వాజ్ ఆల్సో హ్యాపీ హియరింగ్ దట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఫెల్ట్ దట్ హీ వాజ్ ల్యాకింగ్ క్లారిటీ అండ్ వాజ్ కన్ఫ్యూజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. అందుకే నేను తనకి క్లియర్గా ఏం చెప్పానంటే, మీకు ఉన్న రిక్వైర్మెంట్కి ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలో నేను ఒక వీడియో చేశానండి, అది చెక్ చేయండి. అప్పుడు ఎందుకు ఈ 5 ప్రాజెక్ట్స్ మాత్రమే నేను రికమెండ్ చేస్తున్నా అనేది ఇది చూస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పాను. దాంతోపాటు రిలేటెడ్ డేటా పాయింట్స్తో ఒక ఈ బుక్ కూడా ఇచ్చాను. అలా చూస్తే మీరు కూడా ఈ ప్రాజెక్ట్స్ని ఒక రీసెర్చ్ చేసిన వారు అవుతారు అని చెప్పా. తను సరే అన్నాడు. 2 days తర్వాత నాకు మళ్ళీ చాలా హరీగా కాల్ చేసి, మనం షార్ట్ లిస్ట్ చేసిన ఒక ప్రాజెక్ట్లో టవర్ సిలో 5 series ఫ్లాట్ నచ్చిందని, బిల్డర్ని అడిగితే లేవంటున్నారు, మీరు మీ సర్కిల్లో ట్రై చేయండి, అవి దొరికితే నేను సేమ్ డే బుక్ చేస్తాను అని చెప్పాడు. నేను ఇచ్చిన డేటా అండ్ వీడియోస్ చెక్ చేశారా అని అడిగితే, లేదండి, టైం దొరకలేదు, బట్ ఐఎమ్ ఫిక్స్డ్ నౌ, ఆ ప్రాజెక్ట్లో ఆ ఫ్లోర్స్ అయితే ఇంకా కన్ఫర్మ్గా బుక్ చేద్దామని అన్నాడు. సరే, అయితే మరి ఆ ప్రాజెక్ట్ మీరు చూసారా అని అడిగాను. చూశాను, దాని లొకేషన్ నాకు నచ్చింది అని చెప్పాడు. సరే అని నేను మా టీంకి చెప్పి ఆ సిరీస్లో ఉన్న డిఫరెంట్ ఇన్వెస్టర్స్ ఎవరో కనుక్కొని ఆ సి బ్లాక్లోని 5 series ఫ్లాట్స్ని అరేంజ్ చేసి తనకి చెప్పాను. అక్కడ 2nd, 3rd, 4th ఫ్లోర్లో ఉన్నాయట, మరి మీకు ఓకే అంటే మనం వెళ్ళి మాట్లాడదామండి అని అన్నాను. యా పర్లేదండి, ఆ యూనిట్స్ నాకు ఓకే అన్నాడు. ఆ ప్రాజెక్ట్ వెస్ట్ హైదరాబాద్లో కోకాపేట్లో ఒక ప్రైమ్ ల్యాండ్ మీద మంచి హిల్ వ్యూతో బ్యూటిఫుల్ ఫ్లోర్ ప్లాన్స్ అండ్ లార్జ్ సైజ్డ్ బాల్కనీస్తో ఒక సెరీన్ అట్మాస్ఫియర్లో ఉంది. ఇట్ ఈస్ లైక్ స్టేయింగ్ ఇన్సైడ్ ద సిటీ ఎట్ ద సేమ్ టైమ్ హ్యావింగ్ యువర్ పీస్, విచ్ ఫాల్స్ అండర్ అవర్ ఇర్రీప్లేసబుల్ రియల్ ఎస్టేట్ కేటగిరీ. ఇర్రీప్లేసబుల్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటో, అసలు ఎందుకు ఈ ప్రోడక్ట్స్కి మార్కెట్ ఇండిపెండెంట్గా ఏ మార్కెట్లో అయినా డిమాండ్ ఎందుకు ఉంటుందో నేను ఒక వీడియోలో చెప్పాను. క్లిక్ ద లింక్ అబౌవ్ టు వాచ్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ డన్ సో ఫార్. అయితే తను నేను ఒక సండే రోజు కలిసి సైట్ చూద్దామని వెళ్ళాము. అప్పుడు అక్కడ ఫిజికల్గా తనకి ప్రాజెక్ట్ విజిట్ చేసినప్పుడు టవర్ సిలో ఆయన అనుకున్న ఫ్లాట్ చూడకుండా టవర్ బిలో వేరే పెద్ద సైజ్ ఫ్లాట్ నచ్చిందని చెప్పాడు. ఎందుకు సడన్గా మైండ్ చేంజ్ చేసుకున్నారు అని అడిగితే,
ఈ ప్లాన్ బాగుంది, నాకు ఇప్పుడే ఐడియా వచ్చింది, ఈ పెద్ద సైజ్ ఫ్లాట్లో నేను ఒక హోమ్ థియేటర్ డిజైన్ చేసుకుంటానని చెప్పాడు. అలాగే ఈ విజిట్లో ఉన్నప్పుడే నాకు అక్కడ తను చూసిన వేరే ప్రాజెక్ట్స్, అంటే తను షార్ట్ లిస్ట్ చేసిన 3 కాకుండా ఇంకా ఏదో ప్రాజెక్ట్ ఫ్లోర్ ప్లాన్ చూపించి, ఇది బాగుంది కదా హరీష్ గారు, మీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు. ఇది నచ్చింది అని చెప్పి ఇంకా ఎందుకు వేరే ప్రాజెక్ట్స్ చెక్ చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఐ వాజ్ బ్లాంక్ ఫేస్డ్. సరే అని అక్కడి నుంచి మళ్ళీ తను అనుకున్న యూనిట్ చూద్దామా అంటే, వద్దులేండి, వెళ్ళి ఆఫీస్లో బిల్డర్ని కలిసి అడుగుదామని చెప్పాడు. బిల్డర్ దగ్గరికి వెళ్ళాక తను సెలెక్ట్ చేసిన యూనిట్ లేదు అని బిల్డర్ చెప్పి, మీరు వచ్చింది ఆ 5 సిరీస్ కోసం కదండి, మరి ఇదెందుకు అడుగుతున్నారు అంటే, లేదండి అది ఫిజికల్గా చూస్తే నచ్చలేదు అని చెప్పాడు. సరే ఆ యూనిట్ ఎందుకు నచ్చలేదు అంటే, దానికంటే ఈ ఫ్లాట్ స్పేషియస్గా ఉంది, నేను ఫిజికల్గా చూసి ఉండాల్సింది, బిఫోర్ ఐ కన్ఫర్మ్ టు యూ హరీష్ గారు, సారీ అన్నాడు. అప్పుడు బిల్డర్ కూడా, మీరు ఫస్ట్ అనుకుంది 2590 SFT ఇన్ సి బ్లాక్, బట్ మీరు చూసింది టవర్ బిలోని 3500 SFT ఫ్లాట్ కాబట్టి అది కొంచెం స్పేషియస్గా ఉంటుంది కదా అని అనడంతో ఆయన మళ్ళీ కన్ఫ్యూజన్లో పడ్డాడు. సరేలేండి పర్లేదు, బట్ ఆ 5 సిరీస్లో మరి వాల్స్ ఎక్స్టెండ్ చేయగలుగుతారా, అప్పుడు నాకు కొంచెం ఫ్లాట్ స్పేషియస్గా అనిపిస్తుంది అని చెప్పాడు. బిల్డర్, మీరు ఫ్లాట్ చూడలేదు కదండి, ఒక్కసారి విజిట్ చేయండి అని చెప్పాడు. మళ్ళీ ఇమ్మీడియట్గా నేను తను సైట్ ఇంజనీరింగ్ టీమ్ హెడ్ అందరం కలిసి ఆ ఫ్లాట్ చూసి ఇది కాంప్లికేటెడ్ మోడిఫికేషన్ అని అక్కడ సైట్ ఇంజనీర్ చెప్పాడు. ఎందుకంటే ఆ ఏరియాలో ఒక లార్జ్ బీమ్ వచ్చింది, బట్ వాళ్ళ హెడ్ సివిల్ ఇంజనీర్ని అడిగి చెప్తామని అంటే మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం. నెక్స్ట్ 2 days ఆ బిల్డర్ టీమ్ అండ్ సివిల్ ఇంజనీర్స్ మొత్తం స్ట్రక్చరల్ డయాగ్రామ్స్ తీసి ఫుటింగ్స్ నుంచి వచ్చిన బీమ్ని చేంజ్ చేయలేం కాబట్టి కిచెన్ వాల్ని బాల్కనీలోకి ఎక్స్టెండ్ చేయొచ్చు అని ఆప్షన్ ఇచ్చారు. అలాగే బిల్డర్ కూడా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసిస్తాను అని కన్ఫర్మ్ చేశారు. అదే విషయం నేను అతనికి చెప్తే, ఓకే అండి చూద్దాంలే అన్నారు. సరే ఈలోపు నన్ను కలిసిన ఇన్వెస్టర్స్ అండ్ బిల్డర్స్కి వేరే ఆఫర్స్ కూడా వస్తూ ఉంటే, బట్ పర్లేదని చెప్పి ఐ స్టాప్డ్ దెమ్ ఆల్ ఫర్ దిస్ పర్సన్. అలాగే తన గ్రూప్లో ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి ఈ ప్రాజెక్ట్ చూపించి బుక్ చేసేద్దామండి సేమ్ డే అన్నాడు. సరే ఒక డేట్ చెప్పి ఆ రోజు వస్తా అన్నాడు. అదే రోజు ఆ ఫ్లాట్ ఇన్వెస్టర్స్ కూడా వర్ సపోజ్ టు బి మెట్ ఫర్ నెగోషియేషన్. నేను మళ్ళీ ఆ రోజు ఫోన్ చేస్తే తను షార్ట్ లిస్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ వాళ్ళ అంకుల్కి చూపించి వేరేవి కూడా యాడ్ చేసి చూపించాను అని అన్నాడు. మన ప్రాజెక్ట్కి రేపు వెళ్దామా అని అడిగాడు. అప్పుడు నేను మళ్ళీ అతన్ని నేను పంపించిన వీడియోస్ అండ్ రీసెర్చ్ డేటా పాయింట్స్ చూసారా అని అడిగాను. తను మళ్ళీ చూడలేదన్నాడు. ఐ అగైన్ ఆస్క్డ్ హిమ్ టు వాచ్ ఇట్ టు గెట్ క్లారిటీ ఫర్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే ఐ నో అతను అప్పటికే ఒక 50 ప్రాజెక్ట్స్ చూశాడు అని. క్లారిటీ లేకుండా ఇలా తిరుగుతూ ఉంటే అతను ఎప్పటికీ ఇల్లు కొనలేడు అనేది నాకు అర్థమైంది. దాని తర్వాత తను నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు. ఇంకా నేను కూడా అతనికి చేయాలి అనుకోలేదు. ఎందుకంటే అతని కన్ఫ్యూజన్ వల్ల మా టీమ్ ఎఫర్ట్స్ అండ్ టైం వేస్ట్ అయ్యింది కాబట్టి. ఇలాంటి వాళ్ళకి నేను ఏం చెప్పాలో మీరే చెప్పండి. అండ్ ద నెక్స్ట్ డే దోస్ ఫ్లాట్స్ వర్ బాట్ బై సమ్ గుడ్ ఇన్వెస్టర్ ఫర్ ఎ వెరీ గుడ్ ప్రైస్, సమ్వేర్ అరౌండ్ 6400 per SFT ఇన్ కోకాపేట్. ఇప్పుడు అక్కడ అరౌండ్ 9000 per SFT నడుస్తుంది. అదే విషయం నా ఫ్రెండ్కి కూడా ఫోన్ చేసి చెప్పాను. తను కూడా వాడు 1.5 years నుంచి సర్చ్లో ఉన్నాడు కాబట్టే నీ దగ్గరికి పంపాను, కనీసం నువ్వు చెప్పిన మాట అయినా విని ఒక ఇంటివాడు అవుతాను అనుకున్నాను అని అన్నాడు. బట్ ఈవెన్ దట్ ఫెయిల్డ్. ఈవెన్ టిల్ టుడే ఆఫ్టర్ 1 year of time he is staying in the same rental house. ఇప్పుడు he pings me sometimes asking about projects review in Tellapur and Kollur, which are 20 kilometers away from Kokapet, which is out of his budget now. And additionally he is also looking at pre-launch options. అవి ఎంత డేంజరసో మీకు నేను స్పెషల్గా చెప్పనక్కర్లేదు. I feel pity on him as I clearly understood he will not get clarity unless he takes an expert advice or consultant's word, which I already gave him multiple times. ఈ ఎక్స్పీరియన్స్ నేను మీకు ఎందుకు చెప్పాను అని అనుకుంటున్నారా? దిస్ ఈజ్ నాట్ టు డిగ్రేడ్ హిమ్ ఆర్ మేక్ హిమ్ ఫాల్టీ. ఇల్లు అనేది ఒక చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అండ్ ఫర్ మోస్ట్ ఆఫ్ దెమ్
ఇట్ ఈస్ అ వన్ టైమ్ ఆర్ మ్యాక్సిమం 2 times అఫేర్ అండ్ అ కాస్ట్లీ వన్ టూ. నాకు అర్థం కాంది ఏంటంటే, మీరు ఒక ట్రిమ్మర్ కొనాలంటేనే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్స్లో ఎంతో రీసెర్చ్ చేసి మరీ వెయిట్ చేసి కొంటారు. మరి ఒక ఇల్లు కొనేటప్పుడు ఎందుకండి ఒక కన్సల్టెంట్ సపోర్ట్ తీసుకోరు? ఐ ఆమ్ నాట్ బ్లేమింగ్ హిమ్. ఇన్ టుడేస్ బొంబార్డెడ్ డిజిటల్ వరల్డ్ ఐ అండర్స్టాండ్ ఒక ఇన్వెస్టర్కి ఎవరిని ట్రస్ట్ చేయాలో తెలియట్లేదు. అందుకే మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి చాలా యూట్యూబ్ ఛానల్స్ అండ్ బ్లాగ్స్ ఉన్నాయి. వాటిని రిఫర్ చేసి మీ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోండి. ఫస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే హౌ క్యాన్ యూ డూ ఇట్ కంటే హూ క్యాన్ డూ ఇట్ ఫర్ యూ అనేది చాలా ఈజీ, సింపుల్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ వర్కింగ్. హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈజ్ హౌ స్మార్ట్ ఇన్వెస్టర్స్ థింక్ బికాస్ దే వాల్యూ టైమ్. అండ్ ఒక కన్సల్టెంట్ మీకు ఆ టైంని చాలా వరకు సేవ్ చేసి ఒక ఎఫెక్టివ్ ప్లాన్ మీకు ఇవ్వగలుగుతారు. బట్ ఎలాంటి కన్సల్టెంట్ని చూస్ చేసుకోవాలో కూడా నేను ఇంకో వీడియోలో కన్వే చేస్తాను. అలాగే కన్సల్టెంట్ లేకపోయినా ఒక రీసెర్చ్ బేస్డ్ డెసిషన్ తీసుకోవడం అనేది ఇవాళ చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసం యూట్యూబ్లో మీకోసం మేము మోర్ దాన్ 150 వీడియోస్ పోస్ట్ చేశాం. ప్లీజ్ డూ వాచ్ దెమ్ ఫర్ అన్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్ట్మెంట్. మీకు ప్రాపర్టీ రిలేటెడ్ ఎలాంటి క్వైరీస్ ఉన్నా యూ క్యాన్ కాల్ అవర్ నెంబర్ ఆన్ ద స్క్రీన్. ఇలాంటి ఎక్స్పీరియన్సే మీకు మీ సర్కిల్లో ఎదురై ఉంటే కింద కామెంట్ చేయండి. వీ రీడ్ ఆల్ యువర్ కమెంట్స్. Hope you like this video. This is Harish Pasupuleti signing off.